వెడల్పాటి గిన్నె తీసుకొని లవంగం చెక్క ముక్క వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాతకి ఈ మసాలా ముద్ద, ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి పెద్ద ఉల్లిగడ్డ వేసాను అంతే. అదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చా పసుపు ఉప్పు కారం కూడా వేసి కలిపి ఇందులో శుభ్రం చేసి ఉంచుకున్న చేప ముక్కలు వేసి మసాలా అంతా వాటి పట్టేంత వరకు కలపాలి. పచ్చిగా ఉన్నప్పుడే కలపాలి. అలా కలిపిన తర్వాతకి 5 minutes సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి అలా వదిలేస్తే ఆ చేపమ్మ గారి ముక్కలు ఆ మసాలాని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా అయిన తర్వాతకి అందులో మనం ఆల్రెడీ మసాలా పట్టిన జార్లో ఏదో మూలకుంటుంది కదా, వేస్ట్ చేయొద్దు. అందుకని ఆ వాటర్ కూడా పోసేసుకొని అందులో నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా పోసేసి ఇందులో స్పూన్ పెట్టకూడదు, జస్ట్ చేత్తో ఆ గిన్నెను పట్టుకొని ఇలా ఇలా కదపాలి వీడియోలో చూపించిన విధంగా. అంతే. ఒక 10 to 15 minutes పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.